ఇక నేషనల్ టాపిక్కి వచ్చేద్దాం సార్. నిన్న ప్రధాని మోదీ 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన ప్రసంగంలో చాలా కీలకమైన ఒక అనౌన్స్మెంట్ చేశారు. అది దీపావళికి బొనాంజా అని చెప్పేసి. సో ఇప్పటివరకు మనం జిఎస్టీ స్లాబ్స్ చూసుకుంటే 4గా ఉన్నాయి, 5, 12, 18 అండ్ 28. ఇక మీదట 5% అండ్ 18% మాత్రమే ఉండబోతోంది అనే ఒక సంకేతం అయితే ఇచ్చారు. సో ఈ మార్పు వల్ల ఎటువంటి ఉపయోగం ఉండవచ్చు అంటే ఏం చెప్తారు సార్? ముఖ్యంగా ఈ జిఎస్టి గురించి మనం ఆలోచిస్తే ప్రపంచ దేశాల్లో ఎక్కడా కూడా ఇన్ని స్లాబ్స్ లేవు. జిఎస్టిని ప్రవేశపెట్టినప్పుడే చాలా మంది వ్యాఖ్యానించారు, ఈ విధమైన స్లాబులు కేవలం భారతదేశంలో మాత్రమే ఉండడం అన్నది కరెక్ట్ కాదు. జిఎస్టి కౌన్సిల్ మీటింగ్స్ జరుగుతూనే ఉంటాయి, అందులో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులు కూడా పార్టిసిపేట్ చేస్తుంటారు. అనేక సందర్భాలలో ఈ జిఎస్టి గురించి, వాటిలో ఉన్న వ్యత్యాసాల గురించి మాట్లాడడం జరిగింది. తర్వాత పరోటాకు ఒక రకంగా, పుల్కాకు ఒక రకంగా జిఎస్టి ఉందని కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఈ విధమైన విషయాలు చర్చకు వస్తూనే ఉన్నాయి. సో జిఎస్టి స్లాబులు తగ్గించాలి అన్నది చాలా విషయాలు మనం మాట్లాడుతున్నాం. తరువాత లిక్కరు మరియు పెట్రోలియం ప్రోడక్ట్స్ అన్నవి కూడా జిఎస్టీలోకి తేవాలన్న కూడా చర్చ జరుగుతుంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఇవి జిఎస్టీలోకి వస్తాయి వాటి రేట్లు చాలా తగ్గిపోతాయి అన్నది చాలా మంది కోరుకుంటున్న అంశం. సో ఇటువంటి పరిస్థితులలో నిన్న ఎర్రకోట నుంచి, రెడ్ ఫోర్ట్ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ గారు చేసిన ప్రకటనలలో ఇది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే జిఎస్టి ప్రతి ఒక్క జీవితంతో ముడిపడి ఉంది. మనం ఏది కొనుక్కున్నా కూడా దానిలో జిఎస్టి కట్టాలి. ఆ జిఎస్టి వల్ల కేంద్రానికి మరియు రాష్ట్రానికి కూడా ఇండైరెక్ట్ ట్యాక్సెస్లు దొరుకుతుంటాయి. సో ఇప్పుడు వారు చేసిన దీవాళీ బొనాంజా ఏదైతే ఉందో దానిలో స్లాబులు తగ్గించి ఏ విధంగా వీటన్నిటినీ కూడా సమకూర్చాలి, వీటిని కుదించాలి అన్నది ప్రధానమైన. దీని యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకుంటే త్వరలో బీహార్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి మనకి. బీహార్ ఎలక్షన్స్ అన్నవి చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఎన్నిక. ఎందుకంటే ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ అటు సైడ్ ఎస్ఐఆర్ నిర్వహిస్తుంది. ఆ తర్వాత రాహుల్ గాంధీ గారు మొన్న కొన్ని విషయాలను లేవనెత్తారు. ఈ బ్యాక్గ్రౌండ్ లో బీహార్ ఎన్నికలన్నవి రాబోయే ప్రస్తావించిన జమిలీ ఎలక్షన్లు కావచ్చు, రాబోయే కాలంలో జరగబోయే తమిళనాడు ఎలక్షన్లు కావచ్చు, వీటన్నిటి యొక్క బ్యాక్గ్రౌండ్ లో ఏదో ఒక మొత్తం మీద దేశానికంతా కూడా ఉపయోగపడే ఒక మార్పు రావాలి, ఒక ఫేవరబుల్ గా వాతావరణాన్ని తీసుకుపోవాలి. ముఖ్యంగా అన్ని రాష్ట్రాలు నేను ఇంతకుముందు చెప్పినట్టు కోరుకున్నది ఈ జిఎస్టి స్లాబ్స్ అన్నవి తగ్గించాలి అన్నది కోరుకుంటున్నారు. కాబట్టి ఇది మంచి శుభ పరిణామమే. ఎందుకంటే ఫైనల్ గా దేశంలో ఉన్న ప్రజలకు ట్యాక్సులు తగ్గుతాయి, దానివల్ల వాళ్ళ యొక్క ఆర్థిక భారం ఏదైతే ఉందో అది తగ్గుతుంది. కాబట్టి దీనివల్ల తగ్గే ట్యాక్స్ కలెక్షన్ ని ఎక్కడ మనం దాన్ని తీసుకురావాలన్నది కూడా ప్రభుత్వం ఆలోచించుకోవాలి. యాక్చువల్గా మీరు ఇప్పుడు చూసుకుంటే జిఎస్టి కలెక్షన్లు ప్రతి నెల పెరుగుతూనే ఉన్నాయి. సుమారుగా ఇప్పుడు 2 లక్షల దాకా మనం వచ్చాం జిఎస్టి కలెక్షన్స్. సో ఇది మనం చూసుకుంటుంటే దాన్ని ముఖ్యంగా జిఎస్టిలో ఎక్కడెక్కడైతే లూప్ హోల్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా క్రమక్రమంగా ఫిల్ చేసుకుంటూ వస్తున్నారు. చాలా మంది ఈ ఇన్పుట్ క్రెడిట్ కానీ వీటన్నింటినీ కూడా డూప్లికేట్ ఇన్వాయిసెస్ క్రియేట్ చేసి చాలా జిఎస్టిని పక్కదారి పట్టించే సంఘటనలు చాలా జరిగాయి ముందు. వాటన్నిటినీ కూడా కనిపెట్టి క్రమక్రమంగా వీటిని నివారిస్తూ రావడం వల్ల జిఎస్టి కలెక్షన్లు ప్రతి నెల పెరుగుతూనే వెళుతున్నాయి. సో ఇటువంటి సందర్భంలో జిఎస్టి పెరుగుతున్న సందర్భంలో ఇన్ జనరల్ ప్రజలలో రేట్లు పెరిగాయి, ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది అన్న ఒక కామెంట్, ఆ తర్వాత ఇన్ని స్లాబ్స్ ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేదు అన్న ఒక కామెంటు, తర్వాత జిఎస్టి కౌన్సిల్లో ప్రతిసారి అనేక రాష్ట్రాలు లేవనెత్తుతున్న విషయాలు, వీటన్నింటినీ పరిగణలో తీసుకొని ప్రధాని నరేంద్ర మోడీ గారు చేసిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో దీపావళి సందర్భంగా అందరూ కూడా ఆశించిన విధంగా జిఎస్టి రీస్ట్రక్చరింగ్ జరుగుతుందని ప్రకటన చేయడం ఇన్ జనరల్ సర్వసాధారణ వ్యక్తుల్లో కూడా ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేసింది. చూద్దాం యాక్చువల్ గా వీటిని ఏ విధంగా కుదిస్తారు, వేటిని 5% లోకి తీసుకొస్తారు, వేటిని 18% ఆర్ ఏ స్లాబ్స్ ఉండబోతున్నాయి అన్నది మనం వేచి చూడాల్సిన. ఎనీవే ఇట్స్ ఎ పాజిటివ్ డెవలప్మెంట్. మధ్య తరగతి వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ 2 స్లాబులు పెడితే. దాంతోపాటు నిత్యావసర వస్తువులు ధరలు తగ్గుతాయి అనేది ఒక అభిప్రాయం సార్ చాలా మంది చెప్తానమాట. డెఫినెట్ గా, ఎందుకంటే సర్వసాధారణ ప్రజలు ఉన్న బ్రాకెట్ ఇది. 28% ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో వాటికి సర్వసాధారణ వ్యక్తితో అంత ముడిపడి ఉండవు.
కానీ సర్వసాధారణ వ్యక్తులతో ముడిపడిన ఉన్న అంశాలు ఈ 5, 12 తర్వాత 18 ఏవైతే ఉన్నాయో వీటిలో ముడిపడిన అంశాలు కాబట్టి వాటిని మెజారిటీ వీటిని 5% లోకి ముఖ్యంగా నిత్యావసర వస్తువులు మీరు అన్నట్టు తీసుకురాగలిగితే సర్వసాధారణ వ్యక్తులు మధ్యతరగతి వ్యక్తులకు చాలా ఊరట దొరుకుతుంది. అది ఫైనాన్షియల్ గా ఎంపవర్ చేయడమే అవుతుంది ప్రజలు. అంటే టాక్సేషన్ తగ్గించడం వల్ల వాళ్ళ చేతిలో డబ్బులు మిగలడం వల్ల మళ్ళా అది ఎకానమీలోకి వాళ్ళు తీసుకొస్తారు అని, సైక్లింగ్ ఎకానమీలోకి మళ్ళా అది వస్తుంది అన్నది ఒక కాన్సెప్ట్. సో దాని గురించి పాజిటివ్ గా ఉండబోతుందని అనుకుంటాను. రైట్ సార్. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికి వస్తే ఈ మధ్య రాహుల్ గాంధీ